చైతన్య 10 టీవీ న్యూఢిల్లీ. లక్షన్నర జీతం, రాజధానిలో వసతి, రవాణా భత్యం, ఇతరత్ర సదుపాయాలు, ఇన్ని సౌకర్యాలు ఉన్న ఏపీ శాసనసభ్యులకు సభా కార్యక్రమాల్లో పాల్గొనే తీరిక మాత్రం ఉండటం లేదు. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీకి గడువు కూడా ముగిసిపోనుంది. 4.5 ఏళ్లలో మన ఎమ్మెల్యేలు సభకు హాజరైన తీరు చూస్తే ముక్కున వేలేసుకోక తప్పదు. 4 ఏళ్లలో మన ప్రజా ప్రతినిధులు సభా కార్యక్రమాల్లో ఎంత శ్రద్ధగా పాల్గొన్నారనే సంగతి ఆర్టీఐ ద్వారా వెలుగులోకి చూసింది. రెండు 2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగిన జూన్ 2 నుంచి 2 రాష్ట్రాలు మనుగడలోకి వచ్చాయి. 2014 నుంచి 2018 సెప్టెంబర్ వరకు 13 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరిగాయి. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు ఇలా ప్రతి 6 నెలలకోమారు సమావేశాలను నిర్వహించడం, ప్రజా సమస్యలపై చర్చించడం సభ విధి. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహించే శాసనసభ సమావేశాలకు సభ్యులు హాజరవుతున్న తీరు విస్మయం కలిగించక మానదు. శాసనమండలి, శాసనసభ 2 చోట్ల ఒకే రకమైన పరిస్థితి. అత్యవసర పనులుండో, ఆరోగ్యం బాగోలేకో అనుకుంటే పర్లేదు. అసెంబ్లీకి వెళ్లినా ఏం ఉపయోగం ఉంటుందనే భావనతో కొంతమంది శాసనసభ వైపు కన్నెత్తి చూడడం లేదు. 4 ఏళ్లలో 123 రోజుల పాటు అసెంబ్లీ కార్యకలాపాలు జరిగితే కొందరు 2-3 రోజులు కూడా అసెంబ్లీకి హాజరు కాలేదు. రెండు 2014 నుంచి 2017 సెప్టెంబర్ వరకు 13 దఫాలుగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 2014 జూన్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు హైదరాబాద్లోనే శాసనసభ సమావేశాలను నిర్వహించారు. 2017 మార్చిలో బడ్జెట్ సమావేశాలను వెలగపూడిలో నిర్వహించారు. ఇప్పటి వరకు 5 దఫాలుగా అమరావతిలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. హైదరాబాద్లో జరిగినంత కాలం అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు సభకు హాజరైనా ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. 2017 నుంచి వైసీపీ సభ నిర్వహణ తీరును గర్హిస్తూ సమావేశాలను పూర్తిగా బహిష్కరించింది. టీడీపీతో తెగదెంపుల తర్వాత బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల బలాబలాల మాట ఎలా ఉన్నా హాజరు తీరు మాత్రం దారుణంగా ఉంటోంది. కొద్దిమంది ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారెవరికీ సభ మీద శ్రద్ధ, గౌరవం లేకుండా పోయింది. ఆర్టీఐ కింద అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన జాబితా ప్రకారం అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ 114 రోజులు సమావేశాలకు హాజరయ్యారు. ఆ తర్వాత 112 రోజుల పాటు అప్పలనాయుడు, దాట్ల సుబ్బరాజు, వెలగపూడి రామకృష్ణబాబు, ప్రభాకర్ చౌదరి, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య 111 రోజుల పాటు సభకు హాజరయ్యారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే అశోక్ బెందలాం, గన్ని వీరాంజనేయులు 108 రోజుల పాటు హాజరయ్యారు. 100 రోజులకు పైగా హాజరైన వారిలో చాలా మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. శాసనసభ సమావేశాలకు అతి తక్కువ హాజరు ఉన్నవారిని పరిశీలిస్తే కూడా చాలా మందే ఉన్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు 8 రోజులు, కామినేని శ్రీనివాసరావు 5 రోజులు సభకు హాజరయ్యారు. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి 5 రోజులు సభకు వచ్చారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మంత్రి పదవి పోయిన తర్వాత 1 రోజు సభకు వచ్చారు. అనంతపురం ఎమ్మెల్యే యామినీ బాలా 4 రోజులు సభకు వచ్చారు. మండలిలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు, తిప్పారావు 17 రోజులు సమావేశాలకు హాజరయ్యారు. రెడ్డి సుబ్రహ్మణ్యం 15 రోజులు, వెంకటేశ్వర్లు 13 రోజులు, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 9 రోజులు, నారాయణ రెడ్డి 5 రోజులు హాజరవ్వగా ప్రతిభాభారతి 3 రోజులు మాత్రమే సమావేశాల్లో పాల్గొన్నారు. ఇటు శాసనసభ, అటు పెద్దల సభ 2 చోట్ల చాలా మంది ప్రజాప్రతినిధులకు సమావేశాలకు హాజరయ్యే తీరిక మాత్రం ఉండటం లేదు. ఇక కొందరు ఎమ్మెల్యేలు సభకు వచ్చినా లాబీల్లో తచ్చాడుతూ కనిపిస్తుంటారు తప్ప సభా కార్యకలాపాలపై దృష్టి పెట్టడం లేదు. అటు నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండక, ఇటు సభలోనూ పాల్గొనక ప్రజల సొమ్ముతో జల్సాలు చేయడం మన నేతలకే చెల్లిందే.